ఈ రోజున ఆత్మదాహం ఏమైపోయింది? ఎవరి దాహం వారిది, ఎవరి ఆకలి వారిది అన్నట్లుగా మార్చబడిపోతుంది కదా. ఈ రోజున నీతి నిమిత్తం, యేసు క్రీస్తు ప్రభువు వారి నిమిత్తం నీవు ఆకలి కొనుచున్నావా? యేసు క్రీస్తు ప్రభువు వారి నిమిత్తం దప్పిక కొనుచున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఒక దినాన వాళ్ళందరూ వచ్చి అంటాడు ఆయన, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారే, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారే, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించారే అని అందరికి చెప్తుంటే ఆయన అందరూ అంటారు, అయ్యా మేమెప్పుడు వచ్చావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు అంటే, ఇదిగో నా పేరట ఈ చిన్నవానికి చేసింది నాకు చేసినట్లు కాదా? నా పేరట ఈ చిన్నవారికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు కాదా? నా పేరట నన్ను బట్టి చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళతో దాని ప్రతిఫలం పోగొట్టుకోరే. ఎన్ని మాటలు ఆయన చెప్తున్నాడండి. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్లుగా కాదు, మనలో ఒక ఆత్మదాహం పుట్టునుగాక, మనలో ఒక ఆకలి పుట్టునుగాక. ఆకలి అంటే 12 అయిపోతుందండి, నాకు ఆకలి వేస్తుంది, ఈ ఆకలి గురించి కాదు. నశించిపోతున్న ఆత్మల దాహం మనకు ఈ రోజు నుంచి దేవుడు ఆకలి పుట్టించునుగాక. ప్రార్థించినప్పుడల్లా నశించిపోతున్న వాళ్ళందరూ మన మనసులో మెదులునుగాక. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా నశించిపోతున్నారో, మన కన్నులు ఎదుటి కనబడుతున్నారో వారందరూ మనం ప్రార్థించేప్పుడు మన మనసులో మెదిలి వారి కొరకు మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారిని కూడా రక్షించి పరలోకంలో మన ఎదుటి వారిని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి.